సుగాలి ప్రీతి తల్లి కేసులో ఇప్పుడు భాగంగా నాకు న్యాయం చేయమని పవన్ కళ్యాణ్ చుట్టూ అడగడాన్ని ఎలా చూస్తారు? 99% ఆయన న్యాయం చేయాలి లెక్కైతే. న్యాయం చేయకోకుండా వాళ్ళు ముందు పార్టీకి వెన్నెముక అన్న నందమూరి తారక రామారావు గారు అప్పుల్లో తెలుగింటి ఆడపడుచులందరినీ ప్రోత్సహించి తెలుగుదేశం పార్టీని నిలబెట్టారు. ఆ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఈ మిగతా పార్టీ వాళ్ళందరూ వచ్చారు. ఎవరికి వాళ్ళు చేయూతనిచ్చారు. తర్వాత నెక్స్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆయన చేయూతకు వచ్చాడు. ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడు ఏమీ లేవు. ఇలాంటి ఆడపిల్లల్ని చేయడం, ఆడపిల్లలు అరెంట్ చేయడం, ఆడపిల్ల మీద ఇది అవ్వడం ఇలాంటివి లేవు. ఏ గ్రూప్ కానీ ఎవరికైనా తెలుగింటి మహిళలకి ముందు ఆశ్రయం ఇవ్వాలి. తెలుగింటికి మహిళకి ఆశ్రయిస్తేనే తెలుగుదేశం పార్టీ అని ఏ పార్టీ ఏ గవర్నమెంట్ పార్టీ వాళ్ళైనా 99% నిలబడతారు. ఏది ఎవరు ఏదేదో చెప్తున్నారు, ఎవరో ఇచ్చేస్తున్నారని కాదు. సీట్లో కూర్చున్నంత మాత్రాన ఇప్పుడు ఆదివారం నాడు ఎన్వి తిన్నామని చెప్పి సోమవారం నాడు మెల్ల కట్టుకుని రాంగ బైకులు, అలాగే గవర్నమెంట్ సీట్లలో ఏసీ హోదా సీట్లలో కూర్చున్నవాడు కూడా కాస్తందు దయించి ప్రతి ఒక్కరిని ప్రతికూలంగా అందరినీ సమన్వయ న్యాయాలతో చర్చనీయంగా చేపించి వాళ్ళు తగు న్యాయం చేస్తుందో కోరుతున్నాం. కాదన్న, ఇప్పుడు చూస్తున్నారు కదా సుగాలి ప్రీతి తల్లి కేసుని. సుగాలి ప్రీతి తల్లి ఏమంటుందంటే 5 ఏళ్ల పాటు నా కేసుని వాడుకున్నారు, కానీ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి న్యాయం చేయలేదు. అవి మాకు తెలియదండి. మా లారీ వాళ్ళ గురించి చెప్పమంటే మేము చెప్తాం. ఎలా ఉందన్న? ముందు గవర్నమెంట్లో లారీ కొద్దిగా నడిచింది. ఈ గవర్నమెంట్లో లారీలు పక్కన పెట్టేసి చాలామంది వాండర్ కమ్ డ్రైవర్లు అందరం లారీలు అమ్మేసుకొని అసలు ఏది కూడా జరగట్లా. ఒక పని కూడా లారీ వాళ్ళకి సరైన న్యాయం జరగట్లా. ఎవరికాళ్ళే వస్తున్నారు, మీకు న్యాయం చేస్తాము, మీకు 99% ఇవాళ మేము గుడివాడ నుంచి ఇక్కడికి వచ్చా లారీ ఉద్యోగం కోసం. 2 లారీలు ఉంచుకొని లారీలు అమ్మేసుకొని వచ్చా. మాది గుడివాడ నుంచి ఇక్కడికి వచ్చి లారీలు అమ్ముకొని ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఉద్యోగానికి వస్తున్నా. ఎన్నికల రాము గారి గురించి అంటారా? మాకు తెలియదు. మేము లారీ వాళ్ళం ఉంటే 99% ఇంట్లో ఉంటాం, 30% గుడి లైన్లో ఉంటాం. ఎమ్మెల్యే గారు కొడాల నాని గారి గురించి అంటామా మేము చెప్పుకోగలం. ఓడిపోయారంటే దైవజనం, ప్రజా తీర్పు ఎవడో కాదనలేరు. ఇప్పుడు నేను నాకు నచ్చిన రొట్టె నేను తింటాను, కానీ ఎవరో ఇచ్చిన రొట్టె నేను తినలేనుగా. వాళ్ళ ఇష్టం, అది దైవజనం. అది ఓడిపోవడం గెలుస్తూ అన్నది ప్రతి మనిషికి సహజమే. ఈరోజు ఆ సీట్లో కూర్చున్నాము ఏంటి, మేమే సంవత్సరాలు కొద్ది 20 సంవత్సరాలు. ఆ లెక్కైతే మా ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఎమ్మెల్యే రావు దిరిసరావు గారు, ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేశాడు, ఆయన ఎన్ని చేశాడు. ఆయన చేసిన తర్వాత ఈయన చేశాడు. కొడాల నాని గారు కూడా 99% మంచి చేశాడు. కాకపోతే ఉడుకు రత్వం అలాంటిది. పాత నీరు పోయి ఇప్పుడు కృష్ణానది వారధి ఉంది, వాటర్ ఉంది. పాత నీరు పోతే కదా కొత్త నీరు వచ్చేది. ఆ నీరే కదా సప్లై మనందరికి వాటర్ వచ్చేది. లేకపోతే అదే మురికి నీళ్ళు పోయగలరు, తాగలరు ఎవరన్నా? అలాగే అంతా భగవంతుడి దేవతను. మేము ఒకటే కోరుకున్నాం, ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా సమపరిపాలన చేసి ప్రజలకు తగు న్యాయం చేయాల్సిన కోరుతున్నాం.